హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పప్పుల పొడి, అదే పుట్నాల పొడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా పుట్నాలు, కొబ్బెర, వట్టి కొబ్బెర మాత్రమే, పచ్చి కొబ్బెర వద్దు. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, కొంచెం పసుపు ఉంటే సరిపోతుంది. ముందుగా ఒక జార్ తీసేసుకొని దాంట్లో పుట్నాలు, కొబ్బెర, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. తర్వాత కారం, ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దామండి. దీనికి పసుపు చూసి వేసుకోవాలి, కలర్ రావాలి కనుక చాలా బాగుంటుంది. ఆ విధంగా లేకపోతే మన పప్పుల పొడిలాగా అనిపించదు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత దీనికి పోపు చేస్తే మనకు పప్పుల పొడి రెడీ అయినట్టే. ఇది మాత్రం మనకు తెలుగువారింట్లో వడ్డనకు ఉప్పు తర్వాత ఇదే కంపల్సరీ వడ్డిస్తామండి. ఇది లేకపోతే వడ్డన ఉండదు మనకు తెలుగువారింట్లో. మా ఇంట్లో అయితే మరి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వట్టి మిర్చి, కరివేపాకుతో పోపు పెట్టేసుకొని కలిపేసుకొని ఒక గాజు పాత్రలో పెట్టేసుకుంటే మనకి 15 డేస్ వరకు ఉంటుందండి ఇది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై